ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది. రేవంత్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ రైతుల పట్ల ఏ విధంగా ఉందో ఈ సంఘటన ప్రూవ్ చేస్తున్నది. 22,000 కోట్ల పైచిలకు ఇప్పటికే రైతు రుణమాఫీ జరిగింది. 10,000 కోట్ల పైచిలకు ఇప్పుడు రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాకుండా బోనస్, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు పంట నష్ట పరిహారం, రైతు బీమా కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం. వ్యవసాయ పనిముట్లకు కూడా సబ్సిడీలు ఇచ్చి డ్రిప్ లాంటి వాటిని కూడా మళ్ళా పునరుద్ధరించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు ఉన్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా ఆ విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది మాత్రం చాలా విచిత్రం. ఇలాంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఇట్లా ఉండంగానైతే నేను చూడలేదు. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్న సందర్భంలో ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం అనేది తప్పు అనేది నా యొక్క అభిప్రాయం.